దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. వినుచున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటుంటున్నాను. చెదిరిపోయిరి అనేటటువంటి విషయాన్ని గురించి మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ఎవరెవరు, ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా చెదిరిపోయారు, చెదిరిపోయినటువంటి వారు దేవుని పరిచర్యలో ఎలా పాలుపంపులు పొందారు అనేటటువంటి విషయాలు కూడా మీతో తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ఆదికాండము 11వ అధ్యాయం 8వ వచనంలో యెహోవా అక్కడ నుండి భూమి ఎందంతటా వారిని చెదరగొట్టెను. ఎందుకు వారిని చెదరగొట్టాడు దేవుడు అని ఆలోచన చేస్తే, బాబేలు గోపురం అనేటటువంటిది చాలా పెద్ద గోపురము. భూమి మీద నుంచి ఆకాశానికి, పరలోకానికి ఆ గోపురం ద్వారా ఎక్కిపోవాలనేటటువంటి ఆలోచన కలిగి ఉంటున్నారు మనుషులు. దేవుని జ్ఞానానికి మించి అతీతంగా ఆలోచన చేసి ఉంటున్నారు. అలాగ వెళ్ళడానికి కుదిరితే యేసు ప్రభు ఈ లోకంలో రక్తం చిందించవలసిన అవసరం ఉండదు కదా. కాబట్టి మరి మనుషులు ఏదైనా చేయదలుచుకున్నారంటే తప్పకుండా దాన్ని చేసి తీరుతారు అని చెప్పి దేవుడు అమాంతంగా వారి మధ్య దిగిపోయి వారి భాషలు తారుమారు చేసి ఉంటున్నాడు. కాబట్టి వారు కట్టలేకపోయారు. అది సగంలోనే ఆగిపోయి ఉంటుంది. కాబట్టి మరి దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా ఆలోచన చేస్తే ఆ ఆలోచన సఫలం కాదు. అందుకనే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి ఏ ఆయుధం కూడా వర్ధిల్లనేరదు అని చెప్తూ ఉంటాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనంలో అపోస్తులు తప్ప అందరూ యోదయ, సమరయ ప్రాంతాలకి చెదిరిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అపోస్తులు మాత్రం చెదిరిపోలేదు. వారు గట్టి స్థిర నిశ్చయత కలిగి దేవుణ్ణి వెంబడించి ఉంటున్నారు. అదే 8వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, చెదిరిపోయినటువంటి వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. పారిపోయినటువంటి వారు, చెదిరిపోయినటువంటి వారు ఊరికినే చెదిరిపోలేదు, కానీ వారు సువార్త వాక్యాన్ని ప్రకటిస్తూ పారిపోయినట్లుగా, చెదిరిపోయినట్లుగా దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. స్తెఫను విషయంలో చూసినట్లయితే ఆ అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూస్తే, చెదిరిపోయిన యూదులకు తప్ప మరి ఎవరికి కూడా బోధింపక, మరి స్తెఫను సత్యాన్ని గురించి బోధిస్తున్నప్పుడు రాళ్లతో కొట్టి స్తెఫన్ని చంపివేసి ఉంటున్నారు. అయినప్పటికీ కూడా మరి దేవుని యొక్క భక్తులు చనిపోవడానికైనా వారు సిద్ధంగా ఉన్నారు. పారిపోతూ, చెదిరిపోతూ అయినా సువార్తను ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రాణాలు అర్పించడానికైనా వారు వెనుతీయనటువంటి వారుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 30వ వచనం చూస్తే, కలహప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు. మరి కుటుంబాల్లో కానీ, మరి సంఘాల్లో కానీ, సమాజంలో కానీ కలహప్రియులు ఉంటే వారిని దేవుడు ముందుగానే చెదరగొడతాడు అనేటటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అందుకే దుష్టుడంట ఎవ్వరూ తరమకుండా వాడే పారిపోతాడని చెప్పేసి మరి యెషయా గ్రంథంలో తెలియచేయబడింది కదా. కాబట్టి కీర్తనలు కూడా 92:9వ వచనాన్ని చూస్తే, చెడు పనులు చేయి వారందరూ చెదిరిపోతారు అని చెప్పి ఉంది. కాబట్టి చెడుగా, దుష్టునికి అనుకూలంగా ఎవరైతే ఆలోచన చేస్తారో వారు కుటుంబాల్లో నిలవలేరు, సంఘాల్లో కూడా నిలవలేరు. కాబట్టి సమాజంలో కూడా నిలబడలేనటువంటి వారని ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాను. యెహెజ్కేలు 28వ అధ్యాయం 25వ వచనం చూస్తే, జనులలో చెదిరిపోయిన ఇశ్రాయేలీలను నేను సమకూర్చుదును. ఒకప్పుడు మరి చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలీల్ని మరలా దేవుడు సమకూరుస్తానని, యెరూషలేమును కడతానని మరి గొప్ప గొప్ప వాగ్దానాలు ఇచ్చి ఉంటున్నాడు. ఇంకా 29వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, ఐగుప్తీయులను జనముల్లోనికి చెదరగొట్టెను. దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేసినటువంటి వారిని కూడా మరి చెదరగొట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కీర్తనలు 18వ అధ్యాయం 14వ వచనం చూస్తే, ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. ఇంకా 44వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, అన్యజనుల్లోనికి మిమ్మును చెదరగొట్టి ఉన్నాను అని కూడా దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి
ఈ దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యము ఎంతైనా నమ్మదగినటువంటిది, అది పూర్ణాంగీకారానికి యోగ్యమైనటువంటిది అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. 68వ అధ్యాయము 1-2 వచనాలు చూసినట్లయితే, ఆయన శత్రువులు చెదరిపోవుదురుగాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక, పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము అని దావీదు దేవుని సన్నిధిలో మనవి చేస్తూ ఉంటాడు. అంతేకాదండి, గుండె చెదిరిపోయినటువంటి వారిని కూడా ఆయన బాగు చేసేటటువంటి దేవుడు అని కీర్తనల గ్రంథము 147వ అధ్యాయం 3వ వచనంలో తెలియచేయబడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా దేవునికి ఇష్టలుగా జీవించినట్లయితే, దేవుని నామ ఘనత కొరకు జీవించినట్లయితే, మరి ముఖ్యంగా ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడుచుకున్నట్లయితే, ఆయన సంతోషపెట్టే బిడ్డలుగా ఉన్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటారని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. యెషయా గ్రంథము 11-12 వచనాలు చూసినట్లయితే, భూమి యొక్క 4 దిక్కుల నుండి కూడా, అంటే భూదిగంతముల వరకు కూడా చెదిరిపోయిన యూదులు మరి వారిని సమకూర్చబడతారు అని తెలియచేసిన దాన్ని బట్టి కూడా మరి ప్రవచనాలు, వాగ్దానాలు నెరవేర్పులోనికి వస్తూ ఉంటున్నాయి. చెదిరిపోయిన వారిని దాచిపెట్టుము అని కూడా, అంటే చెదిరిపోయినటువంటి వారు కాదు, కానీ మరి ఇశ్రాయేలీలు యెరికోను వేగు చూడడానికి వెళ్ళినప్పుడు రాహాబు అనే వేశ్య వారిని దాచిపెట్టిన దాన్ని బట్టి వారి కుటుంబము రక్షింపబడింది. యెరికోలో సమస్తము కొల్లగొట్టబడింది, కానీ ఆ యొక్క రాహాబు కుటుంబం రక్షించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వేశ్యలైనా మారితే పరలోకంలో స్థలం ఉంటుంది, కానీ వేషధారులకు పరలోకంలో స్థలం లేదని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. ఇంకా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మహాఘోషణ విని జనులు చెదిరిపోవుదురు, నీవు లేచుటతోనే అన్యజనులు చెదిరిపోవుదురు. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంటుంది. ఆయన వచ్చినప్పుడు ఆయన భీకర సన్నిధిని నిలవగలిగినటువంటి వారు ఎవరు కూడా ఉండరని ప్రభు తెలియచేస్తూ ఉంటున్నాడు. కొండలు, గుట్టలు, మెట్టలు దాటి ఆయన రాబోతూ ఉంటున్నాడు. భూమి మీదకి వచ్చినప్పుడు మరి సకల గోత్రాలు వారు రొమ్ము కొట్టుకొని ప్రలాపిస్తారని, మరి దేవుని యొక్క మాట వినకుండా మరి బొమ్మల పూజలు చేసినటువంటి వారి విగ్రహములు వెండి బంగారు అయినప్పటికీ అవి ఎలుకలకు గబ్బిలాలకు పారవేస్తారని, ఆయన భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధిని ఎవరు నిలవలేక పారిపోతారని కూడా దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే, సుడిగాలి వారిని చెదరగొట్టును అని కూడా దేవుని యొక్క వాక్యం. శత్రు సైన్యాన్ని ఇశ్రాయేలీలు యుద్ధం చేయకుండానే సుడిగాలి చేత వారు చెదరగొట్టబడ్డారనే విషయాన్ని కూడా మనం గ్రహించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 2, 3, 4 వచనాలు చూసినట్లయితే, హిజ్కియా కుమారుడగు మనస్సే యెరూషలేములో చేసిన క్రియలను బట్టి భూమి మీద ఉన్న సకల రాజ్యముల్లోనికి ఇటు అటు చెదరగొట్టబడినట్లు వారిని అప్పగించుచున్నాను అని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. ఇక్కడ దేవుని మాటలు మనం గ్రహించవలసినటువంటి వారమై ఉంటున్నాము. ఆ యొక్క బాబేలు గోపురాన్ని కడుతున్నప్పుడు వారు ఆలోచనలను దేవుడు ఎరిగినటువంటి వాడై వారి మధ్యకు దిగి వారి ఆలోచనలను, వారి మాటలను చెదరగొట్టి, భాషలు అంతకు ముందు ఒకే భాష, ఒకే తీరుగా వారు ఉండేటటువంటి వారు ఏది అనుకుంటే అది సాధిస్తారు అనేటటువంటి స్థిర నిశ్చయత, దృఢ పట్టుదల వారిలో కలిగి ఉన్నారు. కానీ మానవుల ఆలోచనలు నెరవేరవు కదండి. దేవుని ఆలోచన ప్రకారంగా జీవిస్తేనే ఏ కార్యమైనా సఫలమవుతుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రాణాలకు తెగించి అపోస్తులు వారు దేవుని కొరకు ప్రాణం పెట్టడానికే ముందుకొచ్చారు, కానీ ప్రాణాన్ని దక్కించుకోవడానికి వారు వెనుకాడలేదండి. మరి ముఖ్యంగా ప్రాణాన్ని దక్కించుకోవడానికి వారు ఎంతసేపు కూడా వారు ఆలోచన చేయలేదు. ప్రాణాలు పెట్టడానికి వెనకాడకుండా ముందుకొచ్చారు.
ఆది అపోస్తలులందరూ కూడా దేవుని కొరకు వారి ప్రాణాలు అర్పించారు. ఎలా అర్పించారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మీరు ఆ ప్రభువుని గురించి ప్రకటించడానికి వీల్లేదు అని ఖచ్చితంగా వారిని నొక్కి వక్కాణించి చెప్పినప్పుడు ఈ అపోస్తలు ఏం చెప్పారంటే, మేము ఎవరినైతే కళ్ళారా చూస్తామో, ఎవరినైతే మేము వెంబడించామో, ఎవరినైతే మా చేతులతో మేము తాకామో, ఎవరినైతే మా కళ్ళారా మేము చూసామో, ఎవరి బోధలు మా చెవులారా మేము విన్నామో, ఆ ప్రభువుని గురించి మేము చెప్పకుండా ఉండలేము అని చెప్పేసి ఎంత నిశ్చయతతో వారు ప్రభువుని వెంబడించారు. చూడండి, యేసు ప్రభు శిష్యులు 12 మంది కూడా మరి యేసు ప్రభు వారు పిలిస్తే వెంటనే వచ్చేసారండి. పేతురు, ఆంద్రేయ, నన్ను వెంబడించండి అని చెప్పినప్పుడు వారు వలలు బాగు చేసుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో మరి ఆ వలలు ఏమాత్రం కూడా మేము పని చూసుకొని వస్తామని చెప్పలేదు, కానీ ఆ పనులు విడిచిపెట్టేసి వచ్చాడు. ఎందుకంటే మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను అని చెప్పేసి అన్నాడు. కాబట్టి అలాగే యోహాను, యాకోబులను కూడా, అలాగే 12 మంది శిష్యులు కూడా మరి రమ్మనిగానే, నన్ను వెంబడించమని చెప్పగానే వారు చేసే పనులన్నీ విడిచిపెట్టేసి దేవుని వెంబడించారండి. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలా. నిజంగా వాళ్ళు మంచోళ్ళ పిచ్చోళ్ళ అండి? యేసు ప్రభుకే ఉండడానికి ఏమీ లేదు, తినడానికి ఏమీ లేదు, ఎక్కడ నివాసం చేయాలో తెలీదు. అలాంటి పరిస్థితుల్లో మరి మనమైతే ఎన్ని వెనకాడతామో కదా. కనీసం యేసయ్యని నమ్ముకోవడానికి ఎన్ని ఆలోచనలు చేస్తామో. మరి భూమి మీద ఈ యొక్క ఆలోచనలు మరి పరిపాటే, కానీ వారు ఆలోచించలేదండి. యేసు ప్రభుని వెంబడించారు. ఆయన ఏం తింటే అది మాకు పెడతాడు అనుకున్నారో, ఆయన ఎక్కడుంటే మేము అక్కడ ఉంటాం అనుకున్నారో తెలియదు, కానీ మొత్తానికి దేవుణ్ణి వెంబడించారు. వారు వెంబడించినందుకు దేవుడు వారికి ఏం చేశాడో తెలుసా అండి? 12 మందికి 12 సింహాసనాలు పరలోకంలో సిద్ధపరిచాడు. కాబట్టి యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోతున్న సమయంలో, ప్రభువా, మమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టేస్తావా భూమి మీద అని అడిగారు. అడిగితే ప్రభు చెప్తారు కదా, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టట్లేదు, ఆదరణకర్తను మీ మధ్యకు పంపిస్తాను అని చెప్పేసి అన్నాడు. అలాగే మరి 10 దినాలు ఆదరణకర్త కొరకు ఆది అపోస్తలులు ఎదురు చూశారు. కానీ 9 రోజులు పరిశుద్ధాత్ముడు వారి మీదకి రాలేదు. కానీ 10వ దినాన్ని ఎవరికి వారి అవిధేయతలు సరిచేసుకొని మరి దేవుని దగ్గర ఒప్పుకొని దేవుని ఆత్మ కొరకు వారు ఎదురు చూశారో, అప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అన్య భాషలతోటి అగ్ని నాలుకల్లాంటి విభాగింపబడినటువంటి వారు అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు వారందరూ, చుట్టుపక్కల వారందరూ కూడా మరి తేరు చూస్తున్నారు, ఏంటి వీళ్ళు అని చెప్పేసి. వారి భాషలో మాట్లాడుతున్నారేంటి, మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నారేంటి అని చెప్పేసి ఆశ్చర్యపోయారు. అలాంటి పరిస్థితుల్లో మనం చూసినట్లయితే మరి పరిశుద్ధాత్ముడు అందరికీ అర్థమయ్యే రీతిలోనే మాట్లాడతాడు. కాబట్టి అక్కడ గొప్ప అద్భుతాన్ని వారు చూశారు. చూస్తే మరి పేతురు నిలవబడి దేవుని గురించి ప్రకటించడం మొదలుపెట్టి మూర్ఖులగు ఈ తరము వారికి వేరై మరి దేవుణ్ణి వెంబడించండి అని చెప్తూ ఉన్నప్పుడు వారు ఆలోచన చేసి, ఏంటి మీరు చెప్తున్న మాట ఏంటి అని చెప్పేసి పేతురు నిలదీశారు. అవును, మీరే యేసు ప్రభుని చంపేశారు కదా. ఆ చంపబడినటువంటి యేసు ప్రభు తిరిగి 3వ దినాన్ని లేచారు. ఆయన పరలోకానికి ఆరోహణ అయ్యారు. కాబట్టి ఏ విధంగా వెళ్ళడం మీరు చూసారో అదే విధంగా మరలా తిరిగి ఆయన వస్తాడు అనేటటువంటి విషయాన్ని తెలియజేయడం అయింది. యేసు ప్రభు వారు పరలోకానికి ఆరోహణ అవుతున్నప్పుడు ప్రజలందరూ కూడా చూశారు. యోదయ సమరయ ప్రదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యేసు ప్రభుని చూశారు. ఎలా వెళ్ళిపోతున్నాడు అని చెప్పి. ఒక మేఘం చాటున ఆయన వెళ్ళిపోయాడు. 2 మనుషులు వచ్చి ఆయన ఏ విధంగా వెళ్ళడం మీరు చూశారో
అదేవిధంగా మరలా తిరిగి వస్తాడని వారు తెలియచేసి ఉంటున్నారు. ఈరోజు క్రైస్తవ నిరీక్షణ ఎన్ని దెబ్బలు తిన్నా, ప్రాణాలు అర్పించినా యేసయ్యను విడిచిపెట్టకుండా క్రీస్తు రక్తము, సజీవుడైనటువంటి క్రీస్తు రక్తము ప్రతి వ్యక్తిలో కూడా ప్రవహిస్తూ ఉంటున్నది. చాలామంది క్రైస్తవులు ఉన్నారు, కానీ చురుకు బెరుకు లేనటువంటి వారు, నామకార్థంగా జీవిస్తున్న వారు, ఏదో గుడికెళ్ళి వచ్చేస్తే ఓ పని అయిపోతుంది అనుకున్న వారు ఉన్నారు. కానీ మరి చావు అనేది వస్తే దేవుని కొరకే ప్రాణం పెట్టాలని అపోస్తలులు వారు నిర్ణయం తీసుకున్నారు. ఆయన మా కొరకు ప్రాణం పెట్టాడు, ఆ ప్రాణం అనేది పోతే ప్రభు కొరకే పోవాలనేటటువంటి నిర్ణయంతో వారు జీవించి చెదిరిపోయి అనేక ప్రదేశాల్లో కూడా ప్రభువుని గురించి ప్రకటించినటువంటి విషయాలు మనకు తెలుసు. కాబట్టి మన జీవితాల్లో కూడా ప్రభువుకి ఇష్టమైనటువంటి జీవితం జీవించి ఆఖరి తుది శ్వాస వరకు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు కట్టట్లు అనుసరించినట్లయితే మనకు కూడా నిత్య జీవం దొరుకుతుందని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు.